శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదం తం ఉపాస్మహే. జయ గజాన మహారాజ్ కీ జయ. యస్యవో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శివానందలహరి 23 శ్లోకాలు చెప్పుకున్నాము. 24వ శ్లోకం ఇది. ఈ 23 శ్లోకాల్లో కూడా మనలో ఉండేటువంటి దుర్గుణాలు, దురాచారాలు, సావాస దోషాలు, సంసార బంధాలు ఇవన్నీ ఒకటి విడిపించుకుంటూ మనిషి పూర్తిగా అంతఃశుద్ధి కలిగి ఉంటున్నాడు. వీడు అంతరింద్రియాలన్నీ కూడా శుద్ధి చెందినాయి. ఈ దోషాలన్నీ తొలగిన తరువాత బాహ్యేంద్రియాల మీద అదుపు సంపాదించగలిగాడు. ఈ స్థితికి వచ్చిన తర్వాత ఇప్పుడు 24వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? కదావా కైలాసే కనకమణి సౌధే సహగణైర్వసన్ శంభోరగ్రే స్ఫుటఘటిత మూర్ధాంజలిపుట విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన విధాతృణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః. హర నమః పార్వతీపతే. హర హర మహాదేవ. కదావా కైలాసే కనకమణి సౌధే. పరమాత్మ, నా సంసార బంధాల్లోంచి నేను బయటికి రాగలిగాను. శరీరం సంసారంలోనే ఉన్నది కానీ మనస్సులో లేదు. అదుపు చేయగలిగాను. సామాజిక సంబంధాలు కూడా అదుపు చేయగలిగాను. వీడు అన్న, వీడు తమ్ముడు, ఇది నా భార్య, వీడు నా కొడుకు, తల్లి తండ్రి, అన్న వదిన, మిత్రుడు, యజమాని, వీడు నా పనివాడి బంధాలన్నీ కూడా అదుపు చేశాను. అవసరమైతే వాళ్ళతో మాట్లాడతానో, లేకపోతే లేదు. బాహ్యేంద్రియాలు, అంతరింద్రియాలు అన్నీ కూడా నా అదుపులోకి వచ్చినాయి. ఇప్పుడు శుచినైనాను. ఈ భాగ్యం వల్ల కైలాసం దాకా వచ్చేటువంటి ఒక అవకాశం లభించింది పరమాత్మ నీ అనుగ్రహం వల్ల. ఎప్పటిదాకా దుర్గుణాలన్నీ పోవు, అప్పటిదాకా పరమాత్మ యొక్క దర్శనం అసంభవం. కాబట్టి నాలో దుర్గుణాలు, సావాస దోషాలు, సామాజిక దోషాలు, బాధ్యతలు, ఇంకా ఏదో చేయాలనే తపన, అన్ని మూర్ఖత్వాలన్నీ కూడా వదులుకున్నాను. కాబట్టి ఆ సంక్లిష్టమైనటువంటి ఈ సాధన వల్ల, ఆ సంఘర్షణ, అన్నిటినీ అదుపు చేసేటువంటి ఆ సంఘర్షణ వల్ల ఇప్పుడు మనస్సు యొక్క బరువు తగ్గి ప్రశాంతంగా ఉన్నది. నువ్వు నాలోనే ఉన్నావు సంగతి నాకు అర్థమైంది. నాలోనే ఉన్న కైలాసంలో నువ్వు ఉన్నావు, నీ కైలాసంలో నేను వచ్చాను. ఇప్పుడు కదావా కైలాసే, కైలాసం దాకా వచ్చాను స్వామి. ఎప్పుడు వస్తాను అనేది దాని భావం, కానీ వచ్చాను. కనకమణి సౌధే, పరమశివుడి యొక్క ఆ భవనం ఎలా ఉంటుంది? బంగారంతో నిర్మించబడింది. మణులతో పొదిగినటువంటి బంగారంతో నిర్మించిన అద్భుతమైన భవనం ఆ శివుడి యొక్క సౌధం. సహగణైర్వసన్, శివుడి యొక్క దర్శనం కోరుకుంటున్నటువంటి భక్తుడి యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయనేటువంటిది. నువ్వు ఒక్కడివే దర్శనం ఇస్తే సరిపోదు పరమాత్మ, శివగణాలందరూ ఉండాలి. శివగణైర్వసన శంభో అగ్రే, అందరూ ఉండాలి. దేవతలు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు అందరూ ఉండాలి. నీ భక్తులు, గణాలు
అందరూ ఉండాలి, కానీ ఆ వరుసలో క్యూలో ముందు నేను ఉండాలి. వీళ్ళందరూ జయ జయధ్వానాలు చేస్తూ ఉండగా ఆ చెవులకి ఇంపైనటువంటి ఆ శివనామం వింటూ ఉంటే కలిగే ఆనందాన్ని నేను అనుభవిస్తూ, నిన్ను చూస్తున్నటువంటి నేత్రానందం కూడా నేను అనుభవించాలి పరమాత్మ. వీళ్ళందరూ ఉండాలి, నువ్వు ఒక్కడివే దర్శనమిస్తే అది ఆనందం ఏముంటుంది? సహగణైర్వసన్ శంభోరగ్రే స్ఫుట ఘటిత మూర్ధాంజలి పుట. 2 చేతులు గట్టిగా బిగించి బట్టి మూర్ధన్య నాడి పైన ఉంచి శివుణ్ణి ధ్యానం చేయటం, పలకటం, పిలవటం అన్నమాట. విభో సాంబ, యావత్తు విశ్వానికంతటికి కూడా రక్షకుడైనటువంటి వాడు. భో, వాడొక్కడే రక్షిస్తాడు నిన్ను, వాడే కాపాడుతాడు. విభో, విశ్వానికంతటికి కూడా వాడు రక్షకుడు. సాంబ, సహా అంబ, అంబతో కూడుకున్నటువంటి వాడు, అమ్మవారితో సహా ఒకే దేహంలో ఉన్నాడు వాడు, లేదా పక్క పక్కన కూర్చుని ఉన్నారు, అంబతో సహానే ఉండాలి. సాంబ స్వామిన్, నాకు యజమాని వాడు. నేను అంటే విశ్వస్వరూపం నేను, ఆ విరాట్ రూపం యొక్క ప్రతిబింబాన్ని నేను జీవాత్మని, నువ్వు పరమాత్మవి. నువ్వు యావత్తు విశ్వస్వరూపం అయితే ఆ విశ్వాన్ని ప్రతిబింబం నేను కాబట్టి, నా స్వామి నువ్వు ఉంటే కదా నేనంటూ పడేది. నువ్వు ఉంటే నేను ఉంటాను, లేకపోతే లేదు కదా. కాబట్టి నువ్వు నా స్వామివి. యావత్తు విశ్వానికి వాడు స్వామి, యజమాని. విభో సాంబ స్వామిన్ పరమశివ, పరమశుభకరుడు వాడు, మంగళకరుడు, సమస్త శుభముల్ని ప్రసాదించేటువంటి వాడు మాత్రమే. అన్యులంతా శివుణ్ణి ధ్యానం చేసి మెప్పించి శివుడి నుంచి వరాలు తీసుకుని మనకి అందులోంచి కొంత ఇస్తారు మిగతా దేవతలంతా, కానీ వాళ్ళకి ఆ స్వతంత్రత లేదు. ఒక్క పరమశివుడు వాడే. విభో సాంబ స్వామిన్ పరమశివ పాహి ఇది నిగదన, పరమాత్మ రక్షించు, పాహి పాహి అని చెప్తూ ఉండగా, పాహి 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 అనుకుంటూ నిన్ను చూస్తూ ఈ గణములన్నీ కూడా జయ జయధ్వానాలు చేస్తూ ఉండగా అది వింటూ, చూస్తూ వింటూ, ఈ రెండిటి మధ్య నా మనస్సు అక్కడే ఉన్నది కాబట్టి వేరే ఆలోచనలు వచ్చే అవకాశమే లేదు. విధాతృణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః. అనేక బ్రహ్మకల్పాలు గడిచిపోయినాయట, గడిచిపోతాయి. ఆనందము కాలాన్ని దాటి ఉంటుంది. సుఖంగా ఉన్నప్పుడు కాలం తెలియదు, తొందరగా అరిగిపోతుంది, కాలం కరిగిపోతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు కాలం గడవదు. కాలం అదే కాలమే. కష్టంలో ఉన్నవాడికి ఒక మాదిరిగా, సుఖంగా ఉన్నవాడికి ఒక మాదిరి కనపడుతుంది ఈ కాలం. సుఖాలు అనుభవిస్తున్నప్పుడు కాలం యొక్క వేగం తెలియదు. రైవత మహారాజు తన కూతురు అయినటువంటి రేవతికి వివాహం చెయ్యాలని స్వయంవరం ప్రకటించాడు. చాలామంది రాజులు వచ్చారు, చాలా అందగత్తె రేవతి. చాలామంది వచ్చారు రాజులు, స్వయంవరం అయింది. అందులో ఒకడిని ఈవిడ ఎన్నుకుంది, పరమాల వేసింది, అతనికిచ్చి వివాహం చేశారు చాలా వైభవంగా. ఆ తర్వాత కార్యక్రమం కోసం ఆ మొదటి రోజు అమ్మాయిని ముట్టుకోగానే ప్రాణాలు పోయినాయి ఆ రాజువి, రాకుమారుడివి. చనిపోయినాడు, తాకగానే చనిపోయినాడు. పాపం అమ్మాయి ఏడ్చుకుంటూ తండ్రితో చెప్పింది. సరే, కొంతకాలం తర్వాత మరో సంబంధం, మరో స్వయంవరం, ఇంకొకటి మెడలో మాల వేసింది. వాడికి వివాహం చేసి ఇచ్చారు బ్రహ్మాండంగా. వాడు కూడా అమ్మాయిని ముట్టుకోగానే చనిపోయినాడు. ఇట్లా ఒక 5-6 మంది తపా కట్టారు. రేవత మహారాజు కూతురు స్వయంవరం అంటే రాజకుమారులందరూ పారిపోవడం మొదలెట్టారు. ఎవరు రావట్లే, స్వయంవరానికి ఎవరు రావట్లే. దాంతో పాపం ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వడం కష్టమైపోయింది. చాలా కాలం ఎదురు చూసి ఎవరు
రాకపోయేసరికి స్వయంవరాలు డిక్లేర్ చేసినా కూడా ప్రకటించినా ఎవరు రాకపోయేసరికి ఏం చేయాలో తెలియక ఈ అమ్మాయిని తీసుకుని తిన్నగా సత్యలోకానికి బ్రహ్మలోకానికి వెళ్ళాడు రైవత మహారాజు. ఆ సమయంలో అక్కడ చక్కటి సభ నడుస్తున్నది, పండిత గోష్ఠి. సత్యలోకం కదా, వేదములన్నీ కూడా పారాయణ చేయబడుతుంటాయి, అధ్యయనం చేయబడుతుంటాయి, అక్షర స్వరూపాన్ని గురించి వర్ణించబడుతూ ఉంటుంది. సరస్వతి అమ్మవారిని గమనిస్తూ ఉంటుంది అక్కడ. సత్యలోకంలో ఉండేటువంటి విషయం శబ్ద బ్రహ్మం అది. ఆ ఆనందమయ్యేటువంటి ఆ సభలో ఉండి చాలా తను సంతోషంలో భాగస్థుడైనాడు. ఆ సభ ఎంతవరకు తెలియలే. సభ అయిపోయింది. ఏంటి రవిత్ మహారాజు ఇలా వచ్చామని బ్రహ్మదేవుడు అడిగేంత వరకు ఈయనకు తెలియలే. కాలం గడిచిపోయింది. ఏం లేదు స్వామి, నా కూతురికి ఏ సంబంధం చూసినా కూడా ఆ పిల్లవాడు తప్పిమంటున్నాడు. నుదుటిని రాసావా లేదా, అనవసరంగా ఎంతమంది చంపిన పాపం నాకు వస్తున్నాయే, వివాహ యోగం ఉందా లేదా ఈ అమ్మాయికి అంటే ఉన్నది. ఇప్పుడు పుట్టాడు, ద్వారకలో పుట్టాడు, వెళ్ళు. ఇప్పుడు పుట్టాడు స్వామి, నా పిల్లకన్నా చిన్నవాడు అవుతారు, పర్వాలేదు పో అని చెప్తే ఆ అమ్మాయిని తీసుకుని మళ్ళీ భూలోకానికి వచ్చాడు. వచ్చేసరికి పరిస్థితులనే మారిపోయినాయి. 27 కల్పాలు గడిచిపోయినాయట, చాతుర్యుగాలు. తన రాజ్యము కనపడలేదు, ఆ ప్రజలు కనపడలేదు. ప్రజలంతా గిటకబారిపోయినారు. 8, 10, 12 అంగుళాల ఎత్తునే మనుషులు 6 అడుగులు 6.5 అడుగులకు వచ్చేసినారు. మొత్తం చాలా మారిపోయింది. చిత్రంగా కనిపిస్తున్నారు మనుషులంతా కూడా, చీమల్లాగా ఉన్నారు. ఈయన మాత్రం తాడి చెట్టులో ఉన్నాడు. రేవతి కూడా పెద్ద పొడుగ్గా ఉన్నది. తిన్నగా ద్వారకకు వచ్చాడు. ఆ బలరాముడిని అడిగి తెలుసుకుని, నాయన బ్రహ్మ సత్యలోకం నుంచి వస్తున్నాను, బ్రహ్మదేవుడు ఆజ్ఞ, ఈ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పగానే ఆ బలరాముడు అమ్మాయిని చూశాడు. చాలా హైట్ ఉంది బలరాముడి కన్నా కూడా. ఆ నాగలి పెట్టి ఇట్లా గుంజి తన వరకు వచ్చేంత వరకు లాగి తర్వాత మంగళసూత్రం కట్టాడు. అది పురాణ గాథ, అది వేరే మనకు కాదు. ఇక్కడ మనకు కావాల్సిన అవసరం విషయం ఏంటి? సత్యలోకంలో ఈయన వెళ్ళగానే అక్కడ జరుగుతున్న సభలో కాసేపు ఉన్నాడు. ఆ కాసేపు 27 చాతుర్యుగాలు గడిచిపోయినాయి. ఇక్కడ ఆనందంలో ఉన్నప్పుడు కాలం తెలియదు. మనం కూడా కొత్తగా వివాహం చేసుకున్నాడు, హనీమూన్కి వెళ్ళాడు. 10 రోజులు 15 రోజులు 20 రోజులు తెలియదు, చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి రోజులంతా కూడా. 2, 3 పిల్లలు పుట్టారు, చిన్న ఉద్యోగం దొరికింది, సరిపోవట్లేదు సంపాదన. ఇక కాలం గడవదు, నానా దరిద్రాలు. ప్రతిరోజు కూడా నెలలాగా జీతం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాను, 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని. అదే కాలమే, నీ భావన అంతే. అది ఇక్కడ కైలాసంలో ఉంటే అనేక బ్రహ్మకల్పాలు గడిచిపోయాయట ఆ కాసేపట్లోనే, ఆ శివసభలో. కదవా కైలాసే కనకమణి సౌధే సహగణైర్వతన్ సింహోరగ్రే స్ఫుటఘటిత మూర్ధాంజలిపుట. ఎప్పుడు వస్తానయ్యా నేను కైలాసానికి? నన్ను ఎంతకాలం ఉంచుతావు ఇక్కడ? అనేక సార్లు జన్మించాను నేను. జన్మించినప్పుడల్లా ఏదో చదువుకోవటము, ఉద్యోగం చేసుకోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కంటం, వాళ్ళని పెంచడం, వాళ్ళని పెద్దవాళ్ళు చేయడం, వాళ్ళని పెళ్లి చేయడం, ముసలితం రావడం, దగ్గడం, తుమ్మడం, పోవడం. సేమ్ కథ. ప్రతి జన్మ ఇంతే. విసుగొచ్చేసింది. ఇక్కడ అనుభవించేకి సుఖం అంటూ ఏది కనపట్టాలే నాకు. కష్టం కూడా ఏం లేదు. విసుగొస్తోంది స్వామి, ఎప్పుడు వస్తాను నేను కైలాసానికి? ఎప్పుడు పిలుస్తావు నన్ను నువ్వు కైలాసానికి? కదవా కైలాసే కనకమణి సౌధే. సంతోషము, ఆనందము, తృప్తి ఉన్నవారికి గుడిసె కూడా అద్భుతమైన భవనంలాగానే ఉంటుంది. పాకలో ఉన్న, గుడిసెలో ఉన్నా కూడా అది భవనమే. తృప్తి ఉండాలి ముందు నీకు. అది ఆ తృప్తి లేనివాడు భవనంలో ఉండి కూడా సుఖంగా ఉండలేడు. అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి, తినలేడు, నిద్ర పట్టదు, మంచి మెత్తటి పరుపులే. సుఖం యొక్క నిర్వచనం ఎవడు చెప్పగలుగుతాడు? నీ మనస్సు భావం, నీ మనోభావం అంతే. సుఖము దుఃఖం అనేది మానసికమైన భావాలు. నిజానికి సుఖము దుఃఖం ఏది ఉండదు. సు అంటే చక్కటి, కమ్ అంటే ఆకాశం, ఆకాశం అంటే శూన్యం, ఆకాశం అంటే ఆత్మ.
ఆత్మ అంటే నీలో ఉన్నది, బయట ఉన్నది, అంతా ఉన్నది అదే. అది చక్కగా ఉన్నదా? సు. దు అంటే చెడు, బాలేదు, దుఃఖం. ఖం అంటే ఆయాసం, ఆకాశం. ఆత్మ దుఃఖమయంగా ఉంది, అన్ని బాధలు, చికాకులు, కోపము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, అరిషడ్వర్గాలు ఇవన్నీ పట్టి పీడిస్తున్నాయి, అది దుఃఖము. సు దు అనేటువంటి ఆ రెండు అక్షరాలు, ఖమ్ ఆయాసం, అంత ఆకాశం. అది సుఖ దుఃఖాల నిర్వచనం ఇంతవరకు ఎవరు చెప్పలేకపోయారు. వ్యక్తి వ్యక్తికి వేరు వేరుగా ఉంటుంది, జీవి జీవికి వేరు, శరీరానికి వేరు, మారుతూ ఉంటుంది. అది వాడి భావం అంతే. అది నిదానికి అవేవి లేవు. శరీరం లభించిందా, ఆకలేస్తోందా, ఆకలేసినప్పుడు అన్నం ఉందా, సంతోషం. అది అన్నం దొరికినప్పుడు తినగలుగుతున్నావా, సంతోషం. అన్నం ఉన్నా కూడా పళ్ళన్నీ ఏం లేక గట్టి పదార్థాలు తినలేడు, వాడేడుపు ఇంత అంత కాదు. తిన్నా అరగదు, వాడు ఇంకెంత ఏడుపు. దుఃఖం పలు రకాలుగా ఉంటుంది, అది భావం మాత్రమే. సుఖ దుఃఖాల్లోంచి మనస్సుని బయటికి లాగి పరమాత్మ పాదాలయందు చేర్చటం నువ్వు చేయవలసిన పని. ఆ పరమాత్మ ఎక్కడున్నాడో అదే కైలాసం. పరమాత్మ ఎక్కడ ఉన్నాడో అదే కైలాసం. వాడు ఎక్కడున్నాడు అంటే నీలోనే ఉన్నాడు. నీ బయట ఉన్నా నీలోనూ ఉన్నాడు. మనం చెప్పుకున్నాంగా, యావత్తు విశ్వమంతా ఆత్మస్వరూపమే, ఆత్మలోనే ఉన్నది ఈ విశ్వమంతా. సకల భువన బ్రహ్మాండాలన్నీ విశ్వంలోనే ఉన్నాయి, ఆత్మలోనే ఉన్నాయి అవన్నీ కూడా. అందులో మళ్ళీ ఆత్మ వ్యాపించి ఉన్నది. ఆ పరమాత్మకి నీకు మధ్యలో ఏది ఉంది? నీ శరీరం అడ్డుగా ఉంది. అది తొలగిపోతే నువ్వు పరమాత్మలో లీనమైపోతావు. అవి నీ కర్మ ఫలాలే, నీ కర్మలే, అవి అడ్డుగా ఉన్నాయి. పరమాత్మకి నీకు అడ్డుగా ఉన్నాయి. నువ్వు చేసిన కర్మలన్నీ శరీరంగా మారి పరమాత్మకి నీకు అడ్డుగా నిలిచి ఉన్నది ఆ శరీరం. దాన్ని వదిలించుకోవడం నీ వల్ల కాదు. సత్కర్మలు చేయగా 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 అప్పుడు నశిస్తాయి శరీరాలు. నశించేది ఎప్పుడు వారి పరమాత్మ. కదావా కైలాసే కనకమణి సౌధే సహగణైర్వతం శంభోరగ్రే. ఎవరు శివగణాలు? శ్రీ మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, ఇంద్రాది దేవతలు, వస్వాది దేవతలు, ఆదిత్యాది దేవతలు, యక్షులు, కిన్నెర్లు, కింపురుషులు, అందరు శివగణాలే. గణములు అంటారు వీళ్ళందరూ. శివారాధన చేసేవాళ్ళు. ఎవరు శివారాధన చేస్తున్నా శివగణాలే వాళ్ళు. నంది, శృంగి, భృంగి, మాణిభద్రుడు, చండికేశ్వరుడు, వీళ్ళంతా శివగణాలే మొత్తం అంతా కూడా. శివగణాలు కాని వాళ్ళు ఎవరు లేరు. సో అందరి గణాలతో సహా ఉండాలి నిండు సభలో. నీ దర్శనం అమోఘం నాకు. అది కూడా అమ్మవారు పక్కన కూర్చుని ఉండగా, పక్కన ప్రకృతి స్వరూపమైనటువంటి వినాయకుడు, జ్ఞానస్వరూపమైనటువంటి కుమారస్వామి, మేధారూపమైనటువంటి కుమారస్వామి, ప్రాకృతికమైనటువంటి వినాయకుడు, వీళ్ళిద్దరు కూడా ఉండాలి. అందరితో కలిసి ఉండగా స్ఫుటఘటిత మూర్ధాంజలిపుట, ఒళ్ళు జలధరిస్తుండగా పరమాత్మ యొక్క దర్శనము, స్పర్శనము, శ్రవణము, అన్ని ఇంద్రియాలు ఒక్కటైనప్పుడు ఒళ్ళు జలధరిస్తుంది, పులకరిస్తుంది ఒళ్ళు. ఇంద్రియాలని ఒక్కటైనప్పుడు మనకు కూడా చాలాసార్లు అట్లా వస్తుంది అనుభవం. ఒక్కోసారి పరమాత్మ లీనమైపోతుంది, ఎంత ఒళ్ళు పులకరిస్తుందో, కళ్ళలో నీళ్లు వచ్చేస్తుంటాయి మనకి. ఇంద్రియాలన్నీ ఒక్కటైనవి, పరమాత్మను చేరుకున్నాయి. అది క్షణమే ఉంటుంది మనలో, శాశ్వతం కాదు మనకి. ఎందుకంటే ఏ సాధన చేయట్లేదు. ఆ క్షణమే ఎంత అద్భుతంగా ఉంటుందో. అలా ఆనంద తరంగాలు ఇంద్రియాలన్నీ వ్యాపించి అన్నీ ఏకీకృతం చేసి పరమాత్మ ఎదురుగుండా దర్శనం చేస్తూ ఆ జయధ్వానాలు వింటూ ఉంటే మనకి తెలియకుండా మన చేతులు మూర్ధన్య నాడి మీదకి వెళ్ళి, ఇదే మన మార్గం, పరమాత్మ చేరుకునే మార్గం ఇదే మూర్ధన్య నాడి. అందరికీ ఉంటుంది చక్కగా ఇట్లా పైనకి. ఇది వెళ్ళి సహస్రారులోకి లీనమవుతుంది. ఇది అక్కడే శివుడు ఉండేది మనకి. ఆ మూర్ధన్య నాడి మీద చక్కగా స్ఫుట ఘటిత, చక్కగా బిగించబడి చేతులతో ఒళ్ళు పులకరిస్తుండగా ఆనందం తట్టుకోలేని ఒక స్థితిలో ఉంది శరీరం. మూర్ధాంజలిపుట విభో సాంబ స్వామిన్. విశ్వానికంతటికి భర్త వాడు.
కనపడకుండా, వినపడకుండా, తెలియబడకుండా విశ్వాన్ని అదుపు చేస్తున్న అద్భుతమైన శక్తిని శివ అంటారు. మంగళకరుడు. మనం అతి తెలివితేటలు ఉపయోగిస్తే కత్తిరిస్తాడు. ఏ చిన్న ప్రళయమో, భూకంపమో, అతి వర్షాలో లేదా వర్షాలు రాకపోవటమో తోక కత్తిరిస్తాడు అతి తెలివితేటలు ఉపయోగిస్తే. నేను సైన్స్ చదువుకున్నాను, నేను మేధావిని. నువ్వే సైన్స్ చదివితే ఏ సైన్స్ చదివావు? ఇక్కడ ఉన్న పదార్థాలే కదా నువ్వు తెలుసుకుని. ఈ పదార్థం ఎవరు చేశాడు మరి? ఆ సైన్స్ కదా. ఈ పదార్థం ఎలా తయారు చేయబడింది? సైంటిస్ట్ కదా వాడు. నువ్వు అధ్యయనం చేస్తున్న అణువు నుంచి బ్రహ్మ దాకా మొత్తం అంతా కూడా వాడే తయారు చేశాడు. ఈ సూర్యుడి చుట్టూ ఈ గ్రహాలు ఎందుకు ఖచ్చితమైనటువంటి ఆ మార్గంలోనే తిరుగుతున్నాయి? వేగం మార్చుకోకుండా, పరిధి మారకుండా, మార్గం మారకుండా ఎందుకు తిరుగుతున్నాయి? ఎవరు తిప్పుతున్నారు? ఎవరి కారకులు? ఎవరి భయం వల్ల అది? అవి అలా తిరగటం వల్ల ఇక్కడ వాతావరణంలో మార్పులు రావట్లే. కర్త లేడా ఎవరు? వాటికి అవే తిరుగుతున్నాయా? వాడు పరమాత్మ. వాడి ఆజ్ఞను ఎవరు ధిక్కరించలేరు. వాడి స్వరూపాన్ని ఊహించడం ఎవరి వల్ల కాదు. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దేవైస్తవై వేదై సాంగ పదక్రమోపనిషదై గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా యం పశ్యంతి యోగినః యస్యాంతం న విదుః సురాసురగణా తస్మై దేవాయ నమః. ఎవరు తెలుసుకోలేరు వాణ్ణి. బ్రహ్మ విష్ణు మహేంద్రాదులు కూడా తెలుసుకోలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి శివ అంటే. నిరాకార పరబ్రహ్మం, శూన్యస్వరూపుడు వాడు. వాడే విశ్వానికి ఆధారం. సమస్త భువన బ్రహ్మాండాల కంటే వాడే ఆధారం. ఏ కొత్త నక్షత్రం ఎక్కడ పుడుతున్నది, ఏ నక్షత్రం ఎక్కడ పేలిపోతున్నది, ఏ గ్రహాలు కొత్తగా ఏర్పడుతున్నాయి, ఎక్కడ వాతావరణం కొత్తగా ఏర్పడుతుంది, అన్నీ వాడి ఆజ్ఞానుసారంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా నువ్వు కాస్త చదువుకుని నేను సైంటిస్టు, దేవుడు లేడనుకుని వాదిస్తే ఎట్లా? కర్త లేనిదే కార్యం ఉండదు కదా. ఇంత విశ్వకార్యము దొరుకుతుంది తెలియటలే. నువ్వు రోజు ప్రాణశక్తిని లోపలికి పీలుస్తున్నా వస్తుంది. నిన్ను సజీవంగా ఉంచుతున్న ఏ ప్రాణశక్తి ఏదైతే ఉందో వాయువుల్లో ఎక్కడి నుంచి వస్తుంది అది? ఆసుపత్రికి వెళ్ళగానే నీకు ఆక్సిజన్ పెడుతున్నారు. ఎంత ఆక్సిజన్ అయితే సరిపోతుంది నువ్వు బతకడానికి? జీవుడు శరీరాన్ని వదిలిన తర్వాత ఆక్సిజన్ పెట్టు. మరి లేస్తుందా? సేవ లేవదు కదా. ఏ ప్రాణశక్తి ఈ విశ్వమంతా నిండి నిన్ను సజీవంగా ఉంచుతుందో అదే పరమాత్మ. ఈ జలములు, ఈ వాయువులు, ఈ అగ్ని, ఈ సూర్యుడు ఎవరి ఆజ్ఞానుసారులో, ఆజ్ఞానవర్తులో వాడు పరమాత్మ అంటాడు. వాడిని విభు అంటారు. సాంబా. కనపడుతున్నదంతా ప్రకృతి, ప్రకృతే అమ్మవారు, అమ్మవారే శివుడి యొక్క భార్య అంబ. సహ అంబ. తాను నిరాకారుడై తన లోని శక్తిని సాకార స్వరూపంగా మార్చినటువంటి వాడు. సాకార నిరాకారాలు రెండు కూడా అర్ధనారీశ్వర తత్వం. వాడే సాకారంగా ఉన్నాడు, వాడే నిరాకారంగా ఉన్నాడు. సాకారంగా ఉన్నప్పుడు ప్రకృతి ఉంటున్నాం, నిరాకారంగా ఉన్నప్పుడు పరమాత్మ ఉంటున్నాం. వాడు విభు. సాంబ. అంబతో కూడుకున్నవాడు, ప్రకృతితో కూడుకున్నటువంటి వాడు. చాలు ఇహ సృష్టి అనుకున్నప్పుడు తనలోకి లాగేసుకుంటాడు, ఉపసంహారం చేస్తాడు ఈ ప్రకృతిని అంతా కూడా. ఆయనలోంచే వచ్చింది కదా, శూన్యంలోంచి వచ్చింది కదా, మళ్ళీ శూన్యంలోకి వెళ్ళిపోతుంది. నువ్వు బ్లాక్ హోల్ అంటున్నావు, మేము శూన్యం అంటున్నాం, అంతే. ఈ విశ్వమంతా బ్లాక్ హోల్ వైపు కదులుతోంది. తెలుసుకున్నావుగా పెద్ద టెలిస్కోప్లన్నీ పెట్టి. నువ్వు తెలుసుకునేది భాగవతంలో ఏ పిల్లవాడు చెప్పినా చెప్తాడు. భాగవతం పద్యాల్లో పోతన భాగవతం చదివి చూడండి, తెలుస్తుంది. ఎవ్వని చేజనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడెందు ఎవడి ఎందు పోతుంది, కలిసిపోతుంది, లీనమైపోతుంది. ఇది లీనమైన తర్వాత కలవదు కదా, కనపడదు కదా. చక్కగా అన్ని రకాల పదార్థాలు వేసి ముద్ద కలిపావు,
కలుపుతుంటే కనపడింది, నోటి దాకా కనపడింది, నోట్లోకి వెళ్ళితే అదే కనపడింది, అయిపోయింది, లోపలికి వెళ్ళింది, కనపడదు. విశ్వం కూడా అంతే. విశ్వం అంతా ఆయన నోటి వైపుకి వెళ్తుంది, ప్రయాణం చేస్తుంది. లోపలికి వెళితే అది కనపడదు నీకు, ఏ టెలిస్కోప్కి కనపడదు, అది. దాన్ని నువ్వు బ్లాక్ హోల్ అని పేరు పెట్టుకున్నావు. ఏదైతే ఏమిటి, పరమాత్మ తనలోకి లీనం చేసుకుంటున్నాడు, ఉపసంహారం చేస్తున్నాడు, లయం చేసుకుంటున్నాడు, లయకారకుడు వాడు. విభో సాంబ స్వామిన్ పరమశివ పరమమంగళకరుడు వాడు. వాడి నామం అత్యంత శుభంకరమైనది. నమశివాయ 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 అంటూ ఉండాలి. ఎవరినన్నా పిలవాలని కూడా శివాయ ఇక్కడ రావయ్య అనాలి, అలవాటు చేసుకోవాలి. అప్రయత్నంగానే ఆ శివనామాన్ని అలవాటు చేసుకుంటుంటే కొంతకాలానికి అంతరింద్రియాలన్నీ కూడా శుద్ధి చెందుతాయి, అంతఃప్రజ్ఞలన్నీ కూడా ప్రకాశిస్తాయి చక్కగా. నీలోనే ఉన్నాడు పరమాత్మ. సమస్త జ్ఞానము నీలో నిక్షిప్తమైనది. ఏ మాదిరిగా విత్తనంలో రాబోయే మహావృక్షానికి సంబంధించిన అన్ని రకాల అంశాలు బీజంలో ఉన్నాయో ఆ మాదిరిగా నీలో పరమాత్మ నిక్షిప్తమై ఉన్నాడు. సమస్త ప్రజ్ఞలు కలిగినటువంటి పరమాత్మ నీలో ఉన్నాడు, సూక్ష్మ రూపంలో ఉన్నాడు. నువ్వు బాహ్య ప్రపంచ సావాసాలని మానగానే అది లోపల ఆ విత్తనం మొలకెత్తుతుంది. ప్రజ్ఞలన్నీ ప్రకాశిస్తాయి నీలో. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఏ వేదం చదవాల్సిన అవసరం లేదు, అన్ని వేదాలు నీలోనే ఉన్నాయి. నువ్వే పరమాత్మ అన్న సంగతి అప్పుడు అర్థమవుతుంది. అహం బ్రహ్మాస్మి. ఊరికి నోటితో అంటే సరిపోదు. సామాజిక సావాసాల్లోంచి నీ మనస్సుని బయటికి లాగు. నీ బాధ్యతల్లోంచి నీ మనస్సుని బయటికి లాగు. బాధ్యతలు చెయ్యి, బాధ్యతల నుంచి పారిపోకూడదు. నీ కర్మలు, నీ భార్య పిల్లలు పోషించాల్సిన కర్మ నీది. ఆ కర్మ అనుభవించడం కోసమే నీ భార్యగా పిల్లలుగా వచ్చారు వాళ్ళంతా కూడా. నీ చేత చేయిస్తారు వాళ్ళు. అవి చెయ్యి, శరీరంతో చెయ్యి, మనసుతో కాదు. ఇవన్నీ వదిలించుకున్నప్పుడు కైలాసం అంటే ఏంటో అర్థమవుతుంది. మరేది లేదు. ఎక్కడికి చేరుకుంటే మరేది చేరుకోవాల్సిన గమ్యం లేదో అదే అంతిమ గమ్యం. అది శరీరానికి అంతిమ గమ్యం రుద్రభూమి, శ్మశానం. కానీ మనస్సుకి, జీవుడికి కైలాసం అంతిమ గమ్యం, గమ్యస్థానం కైలాసం. శివుడు శూన్యస్వరూపుడు, శూన్యంలోకి లీనమైపోవాలి ఇంద్రియాలన్నీ కూడా, మనస్సుతో సహా జీవుడు. మళ్ళీ ఇంకో శరీరం ఏర్పడకుండా మనస్సుని కట్టడి చెయ్యాలి. పదే పదే చెప్తున్నాం మనం ప్రతి శ్లోకంలో కూడా. మనస్సుని సంసారంలోంచి బయటికి లాగగలిగితే, శరీరం సంసారంలోనే ఉండాలి, నువ్వు చేయవలసిన పనులన్నీ చేయాలి, నీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. వాళ్ళు అవస్థపడతారు పాపం. నిన్ను నమ్మిన భార్య, పిల్లలు, అన్న, వదిన, తల్లి, తండ్రి ఎవరెవరుతున్నారో నీ మీద ఆధారపడి బాధ్యతల నుంచి పారిపోకూడదు. జ్ఞానం అంటే సంసారాన్ని వదిలిపోయి పారిపోయి సన్యాసం పుచ్చుకోవడం కాదు. సంసారంలో ఉంటూనే మనస్సుని బయటికి లాగటం. అప్పుడు కైలాసం వైపుకి అడుగులు పడతాయి. అది ఎప్పుడు? కదావా కైలాసే కనకమణి సౌధే సహగణైర్వతం శంభోరగ్రే స్ఫుటఘటిత మూర్ధాంజలి పుట. 72,000 నాడులు శరీరమంతా పనిచేస్తున్నాయి. 10 లక్షల కోట్ల కణాలు శరీరంలో పనిచేస్తున్నాయి. 10 లక్షల కోట్లు. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని. మహాపద్మం అంటారు దీన్ని. మహాపద్మం అంటే 10 లక్షల కోట్లు అని అర్థం. కౌంట్ అది, సంఖ్యాశాస్త్రం. 10 లక్షల కోట్ల కణాలు శరీరంలో పనిచేస్తున్నాయి. ఏం పని చేస్తున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి? అవి నీ సంకల్పానికి అనుగుణంగా పనిచేస్తాయి. అవి నీ సంకల్పాలు సత్సంకల్పాలైతే, నువ్వు సద్గుణుడివైతే, నీ దురాచారాలన్నీ వదిలేసి సద్గుణములతో నువ్వు ప్రకాశించినప్పుడు నీకు కలిగే భావాలన్నీ కూడా సద్భావనలు ఉంటే, నీ సంకల్పం లోకానికి మంచి చెయ్యాలి, ఈ లోకమంతా కూడా పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపము అని నువ్వు భావన చేసి ఇక్కడ సేవ చేయటమే భగవంతుడు సేవ అని నువ్వు ఎప్పుడైతే సత్సంకల్పం చేస్తావో ఆ సంకల్పానికి అనుగుణంగా నీలోని 10 లక్షల కోట్ల కణాలు అనుగుణంగా మారతాయి. అవి 10 లక్షల కోట్ల సైన్యంతో బయలుదేరుతున్నాడు జీవుడు. కార్యసాధకుడి యొక్క లక్షణం అది. వీరు సంకల్పం చేసిన కార్యం ఖచ్చితంగా
సిద్ధిస్తుంది. కార్యసిద్ధి వాళ్ళకి సంకల్ప సిద్ధి అంటారు. ఏమీ ఉండదు, గోచికొట్టు పెట్టుకుంటారు, మహాకార్యాలు చేస్తూ ఉంటారు. కారణం ఆ లోపల సంకల్పం. అది 10 లక్షల కోట్ల సైన్యం ఉంది మన లోపల. అవి నీ సంకల్పానికి ఆజ్ఞానువర్తులై ఉంటాయి. ఇవన్నీ కూడా నువ్వు మంచి సంకల్పం చేస్తే నీ ఆజ్ఞను అనుసరించి పనిచేస్తాయి. ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తాయి? కంటి చూపు ద్వారా అవతల వాడిని వశం చేసుకునే శక్తి వచ్చేస్తుంది కంటికి. నీ ఆజ్ఞని మీరరు వారు. అయ్యా ఓ గుడి కడుతున్నానయ్యా, కాస్త ఏం సాయం చేయంటే పాపం చేయాలనిపిస్తుంది. ఎంత పిసినారైనా సరే లేదండో ఏదో ఒకటి చేసి ఇస్తాడు. అన్ని ఇంద్రియాల్లోకి ఈ శక్తి వ్యాపిస్తుంది. నువ్వు అడుగు పెట్టిన చోట సర్వశుభములు. ఏ ఇంట్లో పెడతావు అక్కడంతా శుభాలే. ఈ కణాలు నీకు సంకల్పానికి అనుగుణంగా పనిచేస్తాయి, విశ్వాన్ని నీకు అనుకూలంగా మారుస్తాయి. అంత శక్తి ఉంది నీలో. కానీ నీలో స్వార్థం అంటూ వచ్చినప్పుడు అది నాకేం లాభం అనుకున్నావు అనుకో, ఇవే పనిచేయవు. అవి వాటి స్థానంలో వాటి ఉంటాయి. నీ స్వార్థాలు పెరిగిపోయాయి అనుకో, నీ కష్టార్జితమే కాకుండా అవతల వాడి కష్టార్జితం కూడా, లేదా దేవుడి సొమ్ము నోలేదుగా దేవుడికి తీసుకెళ్ళినా ఎవడు అడగడం అనుకుంటున్నావేమో. దేవుడి సొమ్ము కానీ దైన్య స్థితిలో ఉండేవారి సొమ్ము కానీ దౌర్జన్యంగా తీసుకోవడం, ఇట్లాంటి గుణాలన్నీ నీలో ఉంటే ఈ లోపల కణాలన్నీ కూడా ఒకటి ఒకటి నశిస్తాయి. రోగిష్టి వాడివి అయిపోతావు. లోపల ఈ 10 లక్షల కోట్ల కణాలు కూడా కొంతకాలం పని చేయకుండా, కొంతకాలం స్తబ్దంగా, కొంతకాలం క్షీణ స్థితిలోకి వచ్చేస్తాయి, నశించే స్థితిలోకి. అప్పుడు నాడులు పని చెయ్యవు. ఒకటి నాడి పనిచేయటం ఆగిపోతుంది. చెవులు సరిగ్గా వినపడవు, కళ్ళు సరిగ్గా కనపడవు, తింటే అరగదు, తినకపోతే ఆగలేవు, నీరసము, లోపల చాలా రకాల వ్యాధులు మొదలవుతాయి. ఎందుకంటే ఈ కణాలు పనిచేయట్లేదు. ఇవన్నీ మనస్సుతో అనుసంధానం ఉన్నాయి. అందుకని ఆ మనస్సుని భావశుద్ధి, శివమయం చెయ్యాలి. ఇంద్రియాలని శివపరం చేసినప్పుడు అన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. ఆటోమేటిక్గా ఆరోగ్యం. ఏ డాక్టర్కి అందదు నీ శరీరం, ఏ స్కానర్లకి అందదు. చూడండి, యోగులు సాధులు 100 సంవత్సరాలు బతుకుతున్నారు. ఏ రోగం పాడు ఏముండదు. ఏం తింటారో కూడా తెలీదు. తింటారు, లేకపోతే లేదు. ఎలా సాధ్యం అవుతుందంటే, నాయన నీలోనే ఉంది, నీకు కూడా ఉంది ఆ శక్తి. నీ ఆలోచనలు స్వార్థపూర్తిగా ఉన్నాయి. నేను మాత్రం బాగుండాలి, నేను బాగుండాలి కోరిక వదులు. నువ్వు ఏం రాయించుకొచ్చావో అనుభవిస్తావు. పెద్ద ఇష్యూ కాదు అది. ఎంతసేపు నీ గిరిగేసుకుని అందులోనే నీ ప్రయత్నాలు చేస్తున్నావు. నువ్వు, నేను, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, వాకిలి, నీ వరకే ఆలోచిస్తున్నావు. దాన్ని దాటి సమాజం అని చూడు. సమాజం పరమాత్మ యొక్క స్వరూపం. అప్పుడు నీలో శక్తులన్నీ జాగృతం అవుతాయి. అడుగడుగునా కనపడతాడు పరమాత్మ. నువ్వు ఉన్నది కైలాసంలోనే. ఎప్పుడు కైలాసానికి వస్తావా కాదు, నువ్వు ఉన్నదే కైలాసం. కానీ నీకు కనపడదు. ఎందుకు కనపడలేదు? నీ భావాలు అట్లా ఉన్నాయి కాబట్టి. విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన విధాతృణాం కల్పాన్ క్షణమివ వినేశ్యామి సుఖతః. అనేక బ్రహ్మకల్పాలు గడిచిపోతాయట. కాలం సుఖంగా ఉంటే జీవుడు అన్ని రకాల ఆవేశాలకు దూరంగా ఉంటే కాలం అద్భుతంగా గడుస్తుంది, సుఖంగా గడుస్తుంది, ఆనందంగా గడుస్తుంది. ఆనందంలో ఉన్నప్పుడు కాలం యొక్క వేగం తెలియదు. గడిచిపోతూనే ఉంటుంది కాలం, తెలియదు వీడికి. అటువంటి కాలాతీతుడైనటువంటి ఈ జీవుడు పరమాత్మ ఎదురుగుండా కైలాసంలో నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. కదా వా కైలాసే కనకమణి సౌధే సహగణైర్వసన్ శంభోరగ్రే స్ఫుటఘటితమూర్ధాంజలిపుట విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగద విధాతృణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః. హర నమః పార్వతీపతే. హర హర మహాదేవ.